నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఆయుర్వేద ఫిజిషియన్, మాధవబాగ్ హాస్పిటల్స్. ఇప్పుడు మనము ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి గుండె జబ్బుల గురించి తెలుసుకుందాం. క్యాన్సర్ చూడగానే అంటే వర్డ్ అనగానే భయపడుతూ ఉంటారు. కానీ క్యాన్సర్ కంటే ఎక్కువగా మన ఈ గుండె జబ్బులతో ప్రపంచాన్ని గుండె జబ్బులు ఇబ్బంది పెడుతున్నాయి. చాలా మంది మనం సోషల్ మీడియాలో చూస్తుంటాము. సడన్ గా జిమ్ లో వ్యాయామం చేస్తూ పడిపోవడము, లేదంటే డ్యాన్స్ చేస్తూ పడిపోవడము, లేదంటే క్లాస్ రూమ్స్ లో పడిపోవడం వీడియోలు చూసి అరే సడన్ గా ఇలా జరిగింది అనుకుంటాం. కానీ వీళ్ళలో అందరిలో కూడా ఈ గుండె సంబంధించిన సమస్యల్లో పూర్వ రూపం అంటే ఆయుర్వేదంలో పూర్వ రూపాలు అంటారు. అంటే లక్షణాలు మనకు కనపడుతుంటాయి. వాటిని అశ్రద్ధ చేయడం వల్ల ఇటువంటి మరణాలు దారితీసే అవకాశం ఉంటాయి. మనం ఆ లక్షణాలు ఏందో చూసుకుందాము. ముఖ్యంగా మనం చాలా ఫేస్ లో కనబడుతుంటాయి. కంటి చుట్టూ ఒక నలుపు వలయాలు కానీ, లేకుండా కంటి చుట్టూ ఉబ్బడం కానీ, లేకుండా పసుపు రంగులో మారడం కానీ కంటి చుట్టూ, ఇవి మనం గమనించినప్పుడు ఇది గుండె సంబంధించిన సమస్యలుగా భావించి మనం పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే మన రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయినప్పుడు దమనంలో కొవ్వు చేరి అది కంటి చుట్టూ పసుపు రంగుగా వలయాల్ని ఏర్పరిచే అవకాశం ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు గుండెలో పట్టేసినట్టు అనిపించడము, ఎడమ భుజం నొప్పి రావడము, అలాగే ఎడమ చేయి గుంజినట్టు కావడము, మెడ యొక్క వెనుక ప్రాంతాల్లో నొప్పి రావడము, వీపు ప్రాంతం అంటే వీపు యొక్క పై ప్రాంతంలో మనకు నొప్పిలాగా ఉంటుంది. సో ఇటువంటి లక్షణాలను కనపడేటప్పుడు అశ్రద్ధ చేయకుండా మనము ఈ గుండెకు సంబంధించిన యొక్క పరీక్షలు చేయించుకుంటే మనము సడన్గా వచ్చే హార్ట్ అటాక్ను నివారణ చేయవచ్చు. అట్లాగే సడన్గా చెమటలు వస్తుంటాయండి కొంత, అంటే ఎటువంటి శారీరక శ్రమ చేయకుండా సడన్గా కూర్చున్న ప్లేస్లో సడన్గా చెమటలు వస్తూ ఉంటాయి. మైకం కమ్మినట్టు అనిపిస్తూ ఉంటాయి. ఒకటేసారి ఏదో తెలియని వికారం కలుగుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలను మనము గమనించినట్టయితే మనము ఈ గుండె సంబంధించిన వ్యాధులకు అనుమానించేసి పరీక్షలు చేయించుకోవాలి. అట్లాగే ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే ఎటువంటి శ్రమ కానీ, జలుబు దగ్గు అటువంటి లక్షణాలు లేకుండా బ్రీతింగ్ డిఫికల్టీ అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఈ లక్షణాలను గమనించినట్టయితే మనకు గుండె జబ్బులు ఉన్నాయేమో అని అనుమానం పడాల్సి వస్తుంది. అలాగే దాని యొక్క పరీక్షలు చేయించుకుంటే మనకు ఈ గుండెకు సంబంధించిన వచ్చిన వ్యాధులను మనకు అంటే ముదరకుండా చూసుకొని నివారణ చేసుకున్నట్టయితే ఇటువంటి మరణాలను 80% మరణాలను మనము ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఎటువంటి సర్జరీస్ లేకుండా నివారించుకోవచ్చు అనేది పరిశోధనలు చెప్తున్నాయి. కాబట్టి పూర్వ లక్షణాలను మనం అశ్రద్ధ చేయకుండా చికిత్స చేసుకుంటే మనము ఇటువంటి మరణాలను తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.